ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్ లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం వాలంటీర్లు ఉద్యమం దిశగా అడుగులు వేయబోతున్నారా? వాలంటీర్లకు ఉన్నటువంటి సమస్యలు ఏంటి? ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం వాలంటీర్లను పట్టించుకోవట్లేదా? ప్రస్తుతం అక్కడ వాలంటీర్లు తీసుకోబోతున్నటువంటి సంచలనమైనటువంటి నిర్ణయానికి సంబంధించి మనం మాట్లాడదాం. మనతో పాటు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు. సార్ నమస్తే. వాలంటీర్లకు సంబంధించి ఒక క్లారిటీ అయితే ఇప్పటివరకు రాలేదు. ఎలక్షన్ తర్వాత నుంచి కూడా కూటమి ప్రభుత్వం కూడా ఇంకా పూర్తి స్థాయిలో నిర్ణయం తీసుకున్నట్టే కనబడుతుంది. ఈ సందర్భంలో ఒక అల్టిమేటం జారీ చేశారు నిన్న, వాలంటీర్లు ఉద్యమం దిశగా అడుగులు వేస్తామంటూ. ఎలా చూడొచ్చుంటారు? ఒకటి, ఇప్పుడు ప్రభుత్వం చెయ్యను అనేటువంటి మాట చెప్తే ఉద్యమాల దిశగా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రకటనలో ఒక స్పష్టత ఇచ్చేటువంటి ప్రయత్నం మొదటి రోజు నుంచి కూడా చేస్తున్నారు. వాలంటీర్ల వ్యవస్థ లేకపోతే రాష్ట్రంలో ఏ పని జరగదో, మొత్తం రాష్ట్రం అంతా తలకిందులు అయిపోద్ది అనేటువంటి పరిస్థితిని సృష్టించింది గత ప్రభుత్వం. ఎలక్షన్స్ ముందర జరిగినటువంటి పరిణామాల్లో చంద్రబాబు నాయుడు గారు కూటమి నాయకుడిగా ఒక హామీ ఇచ్చారు. వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తాం, కానీ ఇంతకంటే సమర్థంగా కొనసాగించడానికి కావాల్సినటువంటి మార్పులు తీసుకొస్తాం, ఎవరిని తీసేయమనేటువంటి మాట చెప్పారు. 5,000 రూపాయలు ఇస్తున్నటువంటి వేతనాలని, అంటే గౌరవ వేతనాలు అంటున్నారు, అది జీతమా కాదా ఏంటిది? వాలంటీర్ అంటే స్వచ్ఛంద కార్యకర్త, స్వచ్ఛందంగా చేసే వాళ్ళకి జీతాలు ఇవి ఇవ్వడానికి అవకాశం ఉండదు. కానీ మొత్తానికి ఏదో ఒక వెసులుబాటుతో గత ప్రభుత్వం అమలు చేసింది. దాన్ని ఏకంగా 10,000 చేస్తామని ఈ ప్రభుత్వం చెప్తుంది. మొత్తం 2,30,000 మంది వాలంటీర్లని గత ప్రభుత్వ హయాంలో అపాయింట్ చేశారు. ఇది మొత్తం ఎలక్షన్స్ ముందర జరిగిన పరిణామాల్లో దాదాపు 1,00,000 మంది, 1,03,000, 1,04,000 మంది రాజీనామాలు చేశారు. మిగిలిన వాళ్ళు 1,25,000 మంది కనిపిస్తున్నారు లెక్క. ఈ 1,25,000 మందిని ఏ విధంగా ఉపయోగించాలనే దాని మీద ప్రభుత్వం అంతర్గతంగా ఒక కసరత్తు చేస్తుంది. మనకి వస్తున్నటువంటి సమాచారం ప్రకారం వాలంటీర్ల విద్యార్హత, ఎందుకంటే గతంలో అపాయింట్ చేసినప్పుడు వాళ్ళని ఏ బేసిస్ మీద అపాయింట్ చేశారనే దానికి ఏం పబ్లిక్ ఇదేం లేదు కాబట్టి, సో ఒక ప్రాపర్ ఆడిట్ సిస్టమ్ ఉండాలి అనేటువంటి ఉద్దేశంతోనే గవర్నమెంట్ ఒక్కొక్క అడుగు ముందుకేస్తుంది. ప్లస్ విపక్షంలో ఉన్నప్పుడు ప్రధానమైన ఆరోపణలు కొన్ని చేయడానికి కారణం ఏంటంటే, కొన్ని చోట్ల జరిగినటువంటి ఇన్సిడెంట్స్, వాలంటీర్లు కొన్ని చోట్ల దాడులకు పాల్పడడం కావచ్చు, దోపిడీలకు పాల్పడడం కావచ్చు, అమ్మాయిల విషయంలో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ కావచ్చు, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వాలంటీర్ల వ్యవస్థను ఒక రెస్పాన్సిబుల్ సిస్టమ్గా మలిచేటువంటి ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తుంది. అందుకనే కొంత జాప్యం జరుగుతున్నట్టుగా ఉంది. ప్లస్ ఓవరాల్గా ఈ అగ్రిమెంట్ కూడా 5 ఏళ్లకి ఏదో చేశారు, ఆగస్ట్ ఎండింగ్తో ముగుస్తుంది అనేటువంటి చర్చ నడుస్తుంది. ఆ లీగల్ ప్రొసీజర్స్ ఏమున్నాయనే దాన్ని ఈ ప్రభుత్వం స్టడీ చేస్తుంది. ఇప్పుడు విధుల్లో ఉన్నటువంటి వాలంటీర్ల వ్యవస్థలో 39%, 40% మంది దగ్గర కేవలం 10వ తరగతి దానికంటే తక్కువ అర్హత కలిగినటువంటి వాళ్ళే ఉన్నారు అక్కడ. ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళు, డిగ్రీ చదివిన వాళ్ళ పర్సంటేజ్ కంపారిటివ్గా తక్కువ. డిగ్రీ చదివి ఉన్న వాళ్ళ పర్సంటేజ్ 23-22% కంటే ఎక్కువగా లేదు. సో 10th ఇంటర్ వాళ్ళే ఎక్కువ మందిని అక్కడ అపాయింట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆలోచన విధానం ఏంటంటే, స్కిల్ సెన్సస్ పేరుతో ఆల్రెడీ ఒక ప్రక్రియను మొదలుపెట్టింది. ఒకవేళ గ్రాడ్యుయేషన్ చేసినటువంటి వాళ్ళు వాలంటీర్లుగా ఉంటే వాళ్ళు చదువుకున్నటువంటి విద్యార్హతకు తగ్గట్టుగా వాళ్ళకి ఏ రంగంలో స్కిల్ సెట్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి శిక్షణ ఇస్తే ఇంకా మెరుగైన ఉపాధి మార్గాల్లోకి వెళ్తారు. ఎందుకంటే వాలంటీర్ అంటే జీవితాంతం అదే పని చేయాలని లేదుగా, ఏదో రిక్షా దొక్కి ఆయన రిక్షా దొక్కుతానే బతకాలన్నట్టుగా సిస్టమ్ మారినప్పుడు, టెక్నాలజీ మారినప్పుడు ఆటో కొనుక్కుంటారు. ఆటోమేటిక్గా ఆటో కొనుక్కుని ఆటోలో వెళ్తారు, లేదంటే క్యాబ్ కొనుక్కుని క్యాబ్ డ్రైవర్గా మారుతారు. కానీ జీవితాంతం రిక్షా దొక్కే విధంగానే ఉంచితే అతని స్కిల్ సెట్ డెవలప్మెంట్ ఎప్పుడు జరుగుతుంది? కాబట్టి ప్రభుత్వం ఇప్పుడు దాని మీద కసరత్తు చేస్తుంది. రాష్ట్రానికి వాళ్ళు ఉన్నటువంటి ప్రదేశాల్లో వాళ్ళకి అవకాశాలు కల్పించేటువంటి యంత్రాంగం రావాలి. పరిశ్రమలు కావచ్చు, ఫ్యాక్టరీలు కావచ్చు, ప్రభుత్వం తీసుకురాబోయేటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి సంస్థలు కావచ్చు, వాళ్ళ అవసరాలకు తగ్గట్టుగా వీళ్ళని ఎలా తయారు చేయాలి. సో ఇది ఒక కంపారిటివ్ స్టేట్మెంట్ తయారవడానికి కొంచెం టైం పట్టొచ్చు. ఒక 2 నెలలు 3 నెలలు. గవర్నమెంట్ మారి ఎన్ని సంవత్సరాలు అయింది? 2 నెలలు అయిన దానికి 2 ఏళ్లలో జరగాల్సిన పని 5 ఏళ్లలో జరగని పనులన్నీ కూడా 2 నెలల్లో జరిగిపోవాలంటున్నారు. అదే విచిత్రంగా ఉంది. ఇప్పుడు విపక్షం చేస్తున్న విమర్శల్లో కూడా జనం ఎందుకు నిలబట్టలేదంటే, 5 ఏళ్లలో ఏమీ లేదంటే ఇప్పుడు ఏదో కదిలికి వచ్చిన దాన్ని కూడా అసలు ఏమీ చేయలేదనేటువంటి పాట పాడుతుంటే జనంలో కూడా ఒక రకమైనటువంటి విరక్తి ధోరణి వస్తుందన్నమాట. సో ఇక్కడ వాలంటీర్లు కనుక బహుశా రాజకీయ ప్రభావాలతో కానీ ఉద్యమాల్లోకి వెళ్తే నష్టపోయేది వాళ్ళే.
అంటే ఇప్పటి వరకు ప్రభుత్వ అధికారులను వీళ్ళు కలిసి వినతి పత్రం అట్లాంటిది ఇచ్చింది కూడా ఏం లేదు. ఒకవైపు ప్రభుత్వం నుంచి పాజిటివ్ రెస్పాన్స్ కనిపిస్తున్నటువంటి సందర్భంలో ఇట్లా కొంతమంది రోడ్డు మీదకి వచ్చి ఇప్పుడు ఆందోళన చేసేటువంటి కార్యక్రమం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. అంటే మీరు అన్నట్టు దీని వెనక ఏదైనా రాజకీయ కుట్ర ఉందంటారా? రాజకీయంగా రెచ్చగొట్టేటువంటి ప్రణాళిక అనుకోవాలి. ఎందుకంటే రాజీనామాలు చేసిన వాళ్ళు చాలామంది బయటకు వచ్చి ఏం మాట్లాడారు, ఆ రోజు వీళ్ళందరూ మమ్మల్ని రాజీనామాలు చేయమని ప్రెషర్ చేస్తే మేము రాజీనామాలు చేసేవాళ్ళం. పొలిటికల్ ఇప్పుడు వాళ్ళు ఎంత 5,000 రూపాయలు తీసుకుని అక్కడ ఉన్నటువంటి ఊళ్ళలో చిన్న చిన్న పనులు చేసుకుంటూ ప్లస్ ఈ సర్వీసెస్ చేసుకుంటూ బతికేటువంటి అల్పజీవులు, వాళ్ళ మీద అధికార దర్పాన్ని చూపిస్తే వాళ్ళు ఎలా బతుకుతారు? కాబట్టి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం దాన్ని ఒక సిస్టమేటిక్ దీనిలోకి, ఇప్పుడు ఆల్రెడీ గ్రామ కార్యదర్శుల వ్యవస్థ దగ్గర నుంచి ఎంపీడీఓలు ఆర్డీఓలు దాకా ఒక సిస్టమ్ ఉంది, ఒక 5 టైర్ సిస్టమ్ మనం ఫాలో అవుతున్నాం. రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వానికి సంబంధించినటువంటి విధుల నిర్వహణ కార్యాచరణ అమలుకు సంబంధించిన యంత్రాంగం దగ్గర నుంచి గ్రామ స్థాయి వరకు 2 సిస్టమ్స్ నడుస్తాయి ప్యారలల్గా. మొత్తం 5 టైర్ సిస్టంలో 2 సిస్టమ్స్ ప్యారలల్గా నడుస్తాయి. ఒకటి పొలిటికల్ లీడర్షిప్, అంటే ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రతినిధులకు సంబంధించినటువంటి వ్యవస్థ. ఇంకోటి ప్రభుత్వ యంత్రాంగాన్ని అమలు చేసేటువంటి విధానపరమైనటువంటి వ్యవస్థ, అంటే అదే బ్యూరోక్రసీ కిందకు వస్తుంది. అదంతా వీళ్ళు విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటే వీళ్ళు తీసుకున్న నిర్ణయాలను అమలు చేసే బాధ్యత అంతా బ్యూరోక్రసీ తీసుకుంది. గ్రామ స్థాయి వరకు ఉన్నారు కదా. మరి ఇప్పుడు 2 నెలల నుంచి పెన్షన్లు ఎలా ఇచ్చింది గవర్నమెంట్? పెన్షన్స్ అయితే ఇచ్చింది కదా గవర్నమెంట్ మారిన వెంటనే. అంతకుముందు అసలు వాలంటీర్ల వ్యవస్థ లేకపోతే 30 మంది ఎందుకు చచ్చిపోయారు? ఎలక్షన్స్ కోడ్ ఉన్నప్పుడు 30 మంది ఎందుకు చచ్చిపోయారు? ఇదే వ్యవస్థను ఎందుకు అప్పుడు ప్రభుత్వం ఉపయోగించలేకపోయింది? అప్పుడు ఉన్నది ఆపద్ధర్మ ప్రభుత్వమే కదా. చీఫ్ సెక్రటరీ నిద్రపోయాడు. అప్పుడు 30 మంది జీవితాలకి ఎవరు బాధ్యత వహిస్తారు? సో ఇది ప్రధానమైనటువంటి సమస్య. ఆల్రెడీ కొన్ని ప్రత్యేక ప్రభుత్వ వ్యవస్థల్లో ఎప్పుడు కూడా ప్రభుత్వానికి విధేయంగా పనిచేయాలి. ఏ ప్రభుత్వానికి? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి. వైసీపీ ప్రభుత్వానికి, తెలుగుదేశం ప్రభుత్వానికి, ఇంకో పార్టీ ప్రభుత్వానికి కాదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఎండార్స్మెంట్స్ని ప్రాపర్గా లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో చిట్ట చివరి వినియోగదారుడు లబ్ధిదారుడు వరకు తీసుకెళ్లే బాధ్యతను వీళ్ళు తీసుకోవాలి. వాలంటీర్ల వ్యవస్థ యంత్రాంగ నియామక రూల్స్ అన్నింటినీ కూడా పక్కన పెట్టి చేశారు. వీళ్ళకి అనుకూలంగా ఉన్నటువంటి కొంతమందిని పార్టీకి అనుకూలం ఆల్రెడీ అఫీషియల్గా స్టేట్మెంట్స్ కూడా ఇచ్చారు కదా. వాలంటీర్లు అందరూ మా వాళ్ళే అని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఎలక్షన్స్ టైంలోనే స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఇది ఏ రకమైనటువంటి ఇండికేషన్? కాదు ప్రక్షాళన జరగొద్దా? అంటే వాళ్ళు ఒక పార్టీకి వంత పాడుతూ ఉంటేనో, లేదా ఈ పార్టీకి వంత పాడినా తప్పే, ఈ పార్టీకైనా ఆ పార్టీకైనా వంత పాడే వాళ్ళని తీసుకొచ్చి అందులో పెట్టి వీళ్ళు ప్రజాసేవ చేస్తున్నారంటే ఎట్లా గుర్తుంది? కాబట్టి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫ్రేమ్ చేయడానికి కొంత సమయం పడుతుంది. వాళ్ళని ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుకున్న వాళ్ళని జీవితాంతం బట్వాడ పోస్ట్ మ్యాన్ ఉద్యోగంలాగా చేయడానికి కాదు కదా ఇప్పుడు చేసింది. వాళ్ళు ఇచ్చేటువంటి పథకాలను ఇళ్ళకి తీసుకెళ్ళి వాళ్ళు చెప్పేటువంటి మాటలు వీళ్ళకి తీసుకొచ్చి చెప్పడానికి కాదు కదా. వాళ్ళకి ఒక ప్రాపర్ స్కిల్ సెట్ డెవలప్మెంట్ అనేది జరిగితే ఉపాధి మార్గాలు పెరుగుతాయి. ఒక అటెండర్గా పనిచేసే వ్యక్తి ఆఫీసులో క్లర్క్ అవ్వాలంటే ఏం చేయాలనే క్వాలిఫికేషన్ ఇంటర్ డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ అన్నీ ఏం చెప్తాయి? మీకు ఒక డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండి కానీ మీరు ఒక చిన్న స్థాయి ఉద్యోగంలోకి వస్తే తర్వాత స్థాయికి వెళ్ళొచ్చు కదా. అది ఐఏఎస్ సివిల్స్ వరకు ఉంది కదా. ఐపీఎస్ వచ్చిన వాళ్ళు కూడా ఐఏఎస్ ట్రై చేస్తున్నారు కదా మళ్ళీ రాని. కాబట్టి వాలంటీర్ల ఎదుగుదల అనేది ఒక ప్రామాణికతగా ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. వాళ్ళకు ఉన్నటువంటి విద్యార్హతలను అసెస్ చేయడం, వాళ్ళు చేస్తున్నటువంటి సర్వీసెస్ని అసెస్ చేయడం, వాళ్ళకి అదనపు స్కిల్స్ జోడిస్తే కనుక రాబోయేటువంటి భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టుగా వాళ్ళని ఎలా తయారు చేయాలనే దాని మీద ఈ ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. దానికి సంబంధించి ఒక రూల్స్, ఒక స్ట్రక్చర్ ఫ్రేమ్ అయ్యే వరకు కొంత సమయం పట్టొచ్చు. ఇప్పుడు ఆవేశపడి వాలంటీర్లు ధర్నాలు చేస్తేనో రాస్తారోకోలు చేస్తేనో వాలంటీర్ల తరపున ప్రజా ఉద్యమం పెళ్ళుపకడానికి ఏం అవకాశం లేదు. ఏదైనా రాజకీయ రగడ జరుగుతుంది తప్పితే ప్రజా ఉద్యమం పెళ్ళుబకి వీళ్ళ కోసం అండగా నిలబడదాం అనేటువంటి ప్రయత్నం పరిస్థితి అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతానికి లేదు. కాబట్టి తొందరపాటు నిర్ణయాలు, తొందరపాటు చర్యలు అవుతాయి. వాళ్ళని ఏ విధంగా కొనసాగించాలనే దాని మీద ప్రభుత్వంతో ఫస్ట్ కన్సల్టేషన్స్ జరగాలి. వాలంటీర్ల అసోసియేషన్ ఏదైనా ఉండుంటే, దానికి ఎవరైనా పెద్దలు ఎవరైనా ఉండుంటే వాళ్ళ ద్వారా రిప్రజెంటేషన్ చేసుకోవాలి. ప్రభుత్వ అధికారుల సంఘాలే మాట్లాడలేని స్థితిలో ఉన్నాయి. గతంలో జరిగిన తప్పిదాలకి, తప్పులకి, ఇప్పుడు బయటకు వస్తున్నటువంటి స్కాములు కానీ, అవకతవకలు కానీ, కర్తవ్యాన్ని మీరు చేసినటువంటి పనులకు సంబంధించిన వివరణలు కానీ, ఐఏఎస్ ఐపీఎస్ స్థాయిలో ఉన్న అధికారులే సెలవులు పెట్టి వెళ్ళిపోతున్నారు. వీఆర్ఎస్లు ఇచ్చేసి మళ్ళీ తప్పు అయిపోయింది క్షమించండి మహాప్రభు అని ప్రాధాయపడుతున్నారు. అంతకంటే పెద్దవాళ్ళు కాదు కదా వాలంటీర్లు. కాబట్టి కొంత సమయం పడుతుంది. బహుశా నేను అనుకోవడం ఒక 6 నెలల లోపు, ప్రభుత్వం ఏర్పడిన 6 నెలల లోపు దీనికి సంబంధించిన రీస్ట్రక్చరింగ్ ప్రాపర్గా జరుగుతుందని చెప్పి అనుకుంటున్నాను నేను. అంతర్గతంగా జరగాల్సినటువంటి మదనాన్ని కంటిన్యూ చేస్తుంది ప్రభుత్వం. ఆ నివేదిక ఆధారంగా ఈ వ్యవస్థని ఏది కూడా ప్యారలల్గా ఉండకూడదు. 2 బాసులు ఉంటే వ్యవస్థ నడవదు కదా. గ్రామ కార్యదర్శులు అనేటువంటి ఒక వ్యవస్థకు ప్యారలల్గా తీసుకొచ్చి
అలానే గ్రామ స్థాయిలో సర్పంచ్లు అనేటువంటి వ్యవస్థలు, గ్రామ స్వరాజ్యం అనేటువంటి కాన్సెప్ట్నే నిర్వీర్యం చేసే విధంగా అది ఉంది. ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు జీరో, అక్కడ ఏమీ లేదు, మేము జీరోలో అయిపోయాం అనేటువంటి పరిస్థితి వచ్చింది. ఈరోజు జెండా వందనం గురించి మనం మాట్లాడినా స్థానికంగా గ్రామ సభల నిర్వహణకు వెళ్తున్నారు. ఎందుకు వెళ్తున్నారు? ఇవన్నీ కూడా ఒక వ్యవస్థ, ఒక లక్ష్యాన్ని నిర్దేశించి దానికి తగ్గట్టుగా రాజ్యాంగం సూచించినటువంటి చట్టాలు చేసినటువంటి ప్రతిపాదనలకు అనుకూలంగా 2 వ్యవస్థలు నడుస్తున్నాయి. వాటిని నిర్వీర్యం చేస్తూ మన సొంత దళారీ వ్యవస్థను పెట్టుకున్నట్టుగా ఉండకూడదు వాలంటీర్ వ్యవస్థ. ఇప్పటివరకు నడిచింది ఆ విధంగా అనేటువంటి అభిప్రాయంతో ప్రభుత్వం ఉంది. అందుకు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఆ మాట చెబుతుంది. దానికి అనేక ఆధారాలు కూడా ఉన్నాయి. కాబట్టి దాన్ని ప్రక్షాళన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రక్షాళన చేయడానికి కొంత సమయం అయితే ఖచ్చితంగా పడుతుంది. రైట్ సార్. అది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కొంతమంది వాలంటీర్లు నిన్న అఫీషియల్గా బయటకు వచ్చి ఉద్యమం దిశగా మేము అడుగులు వేస్తాం, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం వాలంటీర్లకు సంబంధించినటువంటి సమస్యలు కనుక పరిష్కరించకపోతే అనేటువంటి ఒక అంశాన్ని తెరపైకి తీసుకురావడం పట్ల అయితే ప్రస్తుతం కొంత చర్చ కొనసాగుతుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.